హలో అందరికీ నమస్తే అండి. మంచి రెసిపీ ఎర్రగడ్డ టమాటా చట్నీ. చట్నీ అయితే మీతో షేర్ చేసుకుంటున్నా. నా ఫేవరెట్ ఇది నిజానికి. నేను ప్రతిదానికి నా ఫేవరెట్ అంటున్నాను అనుకోకండి. మీరు తింటే మీరు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారు. అంత బాగుంటుంది. మరి అది ఎలాగో రెడీ చేసేద్దామా, వచ్చేయండి. ముందుగా 3 ఎర్రగడ్డలు తీసుకోండి, 4 టమాటాలు తీసుకోండి, ఒక 8 ఎండుమిర్చి తీసుకోండి. ఎండుమిర్చి కారం బట్టి తీసుకోండి. ఒక చిన్న ఉసిరికాయ అంతా పిక్క తీసిన చింతపండు తీసుకోండి. రుచికి సరిపడా ఉప్పు, ఒక స్పూన్ ధనియాలు, కొంచెం కరివేపాకు, ఒక స్పూన్ జీలకర్ర తీసుకోండి. 4 తెల్లగడ్డ రెబ్బలు తీసుకోండి. చాలు, 4 ఇంకెక్కువ వద్దు, టేస్ట్ మారి. ఇప్పుడు ఎర్రగడ్డలు టమాటాలు ఇలా పెద్ద సైజ్ కట్ చేసుకోండి. పచ్చడికి పెద్ద సైజు ఉంటేనే బాగుంటాయండి. టమాటాలు కూడా పెద్ద సైజు ఉండాలి. మరీ గుజ్జుగా కోసుకుంటే ఉడికినప్పుడు చిన్నగా అయిపోయి గుజ్జు అయిపోతుంది అది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కాగాక ధనియాలు జీలకర్ర వేసేసుకొని వెంటనే మనం ఎర్రగడ్డలు టమాటాలు వేసేసుకోవాలి. ఎందుకంటే ధనియాలు జీలకర్ర తొందరగా మాడిపోతాయి, అందుకని తొందరగా వేసేసుకోండి. అవి వేగాల్సిన అవసరం లేదు, వేయగానే వేగిపోతాయి. అందుకని ఎర్రగడ్డ టమాటా వేసేసుకొని ఒకసారి ఇలా కలిపెట్టుకోండి. మనకి కొంచెం వేగినాక మనం ఎండుమిర్చి వేసేసుకుందాం. మూత మాత్రం పెట్టకండి, అది ఉడికిపోతుంది, ఉడకకూడదు ఎప్పుడు. అప్పుడు అది చారులా అవుతుంది. అందుకని మూత పెట్టకుండా వేయించుకోండి. ఎండుమిర్చి కూడా వేసేసినాక ఇలా కొంతసేపు మగ్గాలి. మగ్గిన తర్వాత మనం ఇప్పుడు కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుందాం. కరివేపాకు వేయగానే మనం తెల్లగడ్డలు వేసుకుందాం. ఇవన్నీ తొందరగా వేగిపోతాయండి. ఎర్రగడ్డలు టమాటాలు వేగిన తర్వాత తొందరగా వేగిపోతాయి కాబట్టి వెంటనే వేసుకోండి. తెల్లగడ్డ వేసుకోగానే చింతపండు వేసుకోండి. చింతపండు వేసుకున్నాక గుర్తు పెట్టుకోండి, ఎక్కువసేపు పచ్చళ్ళకి చింతపండు వేయగానే ఎక్కువసేపు ఉడికించద్దు. చింతపండు వేయగానే ఇట్లా కలిపెట్టేసి పొయ్యి ఆపేద్దాం. ఇది చల్లారిన తర్వాత మనం ఒక మిక్సీ జార్ తీసుకుందాం. మిక్సీ జార్లో మొత్తం అంతా మనం వేసేద్దాం. ఇట్లా మొత్తం వేసేయాలండి. ఇలా వేసేసాక కొంచెం గల్లుప్పు వేసుకుందాం. ఇందులో ఒక సీక్రెట్ ఏంటంటే చక్కెర కూడా వేయండి. 1 స్పూన్ చక్కెర వేసుకొని మిక్సీ ఒక్కసారి పట్టుకోండి. అంతే, ఇంత మెత్తగా వస్తుంది. భలే టేస్ట్, పుల్లగా తీయగా ఉప్పుగా భలే ఉంటది. నాకైతే ఆకలి వేస్తుంది. నేనైతే దోశ వేసుకొని తినేస్తా. ఈలోపు మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టి కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే నాకు ఇంకొంచెం హ్యాపీనెస్ వస్తుంది. అలాగే మీ సపోర్ట్ కూడా నాకు కావాలి. సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని. థ్యాంక్ యూ. ముందు ఆకలి అయితే వేసేస్తుంది, గబగబా తినేసాను. నిజానికి అమృతం అండి. చాలా అంటే చాలా బాగుంది. అసలు ఎంత బాగుందంటే మర్చిపోయాను. చట్నీ సూపర్. బాయ్ బాయ్.